హాయ్ అమ్మ, మనం ముందు వీడియోలో బ్లౌజ్ కటింగ్ చూసాం. ఇప్పుడు బ్లౌజ్ స్టిచ్చింగ్ చూద్దాం. ఎందుకంటే ఇది నీట్గా బ్యాక్ ఫ్రంట్ అన్నీ నీట్గా అన్నీ ఫోల్డ్ చేసి పెట్టాం కదా, దాన్ని ఫస్ట్ ఓపెన్ చేస్తాం. ఇది పట్టీ అండి, బ్యాక్ సైడ్ వేసే పట్టీ. ఫస్ట్ ఎప్పుడైనా సరే బ్యాక్ పార్ట్ నుంచే మనం స్టార్ట్ చేస్తాం. చూడండి, మార్కింగ్ వేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్, దాన్ని ఓపెన్ చేస్తున్నాం. చేసి డాట్ ఫస్ట్ స్టిచ్ చేస్తాం. ఇది బేసిక్ వాళ్ళు బాగా నేర్చుకోండి. దీని తర్వాత ఇంకా మంచి మంచి బ్లౌజెస్ అన్నీ పెడతానండి. డాట్ మనం నీట్గా క్రాస్గా ఇలా వేసుకుంటాం అన్నమాట. థ్రెడ్ కట్ చేయండి. ఇంకొకటి సేమ్ అలానే ఇంకొకటి ఉంటుంది కదా డాట్, దాన్ని కూడా పట్టుకొని డాట్ వేసేసేయండి. లాస్ట్ వరకు వీడియో చూడండి, మీకు ఫుల్ డీటెయిల్ వస్తుంది. మీకు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయటం కోసమే నేను లాంగ్ లెంత్లో చేశాను. కట్ చేసాం. ఇదిగోండి 2 డాట్స్ అనే ఫస్ట్ డాట్స్ వేసుకుంటున్నాం. ఓకేనా, ఇంకొక డాట్ కూడా వేస్తున్నాను. ఇలా డాట్స్ వేసిన తర్వాతే మనం పట్టీ అనేది రెడీ చేసుకుంటాం. ఓకే, మీకు ఏదైనా డౌట్ వస్తే డెఫినెట్గా మీరు అడగచ్చు. ఫాస్ట్గా వీడియో పెడదాం అనుకున్నానండి, కాకపోతే అది కంప్లీట్గా మీకు తెలుసు కదా, డీటెయిల్గా అర్థం కాదు. ఎవరైతే బేసిక్ ఉంటుందో అందుకే వాళ్ళకి అర్థం కావటం కోసం కొంచెం స్లోగా వీడియో పెట్టాను. చూడండి, ఇలా డాట్ సైడ్కి వస్తుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, ఆ పట్టీని తీసుకుంటాం. పట్టీని ఒకదాని మీద ఒకటి పెట్టి రైట్ అండి, ఎంత విడ్త్, ఒక 1.5 విడ్త్ ఉన్న పట్టీ తీసుకోండి. తీసుకొని దాన్ని రైట్ కలిసేటట్టుగా పెట్టండి. రైట్ కలిసేటట్టుగా పెట్టి ఇక్కడ ఒక 1/2 ఇంచ్కి ఇలాగా 2 టైమ్స్ స్టిచ్ వేసుకోండి, ఎందుకంటే అది ఊడిపోకుండా ఉంటుంది నీట్గా. 2 టైమ్ స్టిచ్ వేసాం. మీకు ఏం చేసినా చూపిస్తూ చేస్తాను. చూడండి, దాన్ని ఇలా ఓపెన్ చేసి నెయిల్తో ఇలా అనండి, ఒక పట్టీలా ఉంటుంది. అప్పుడు ఈ నడుము దగ్గర దీన్ని యాడ్ చేయండి. ఇలా పెట్టి నీట్గా ఇలా కుట్టుకోండి. కిందన మనం ఇప్పుడు ఏదైతే పట్టీ తీసామో అక్కడ అంచులా ఉంది కింద, అందుకనే మనకి క్లాత్ ఫోల్డ్ చేయాల్సిన అవసరం రాలేదు. మీరైతే ఏం చేస్తారు, ఫస్ట్ కింద ఒక 1/2 ఇంచుకి ఫోల్డ్ చేసి తర్వాత ఇలా 1/2 ఇంచు కుట్టుకోండి. ఓకేనా, ఇలా ఫస్ట్ 1/2 ఇంచుకి ఇలా కుట్టి కరెక్ట్ డాట్ దగ్గర ఇలా చిన్న ఫ్లిట్ లాగా, చిన్న ఒక కుచ్చులాగా చిన్నది ఇలా చిన్నగా ఫోల్డ్ చేయండి, సరిపోతుంది. నెక్స్ట్ అది కూడా అలానే. ఓకే, మీరు చేసేటప్పుడు నీట్గా చేయండి, ప్రతిదీ చూస్తూ చేయండి, నీట్గా వస్తుంది. ఓకే, కటింగే ప్రాపర్గా చేయాలండి, స్టిచ్చింగ్ కూడా చేయాలి. స్టిచ్చింగ్ కొంచెం వచ్చేస్తుంది, చూస్తూ కూడా చేసేయచ్చు మీరు. నెక్స్ట్ దీన్ని పక్కకి జరిపి టాప్ స్టిచ్ ఒకటి వేసుకోవాలి. ఇలా టాప్ స్టిచ్ ఎక్కడ వేయాలంటే ఆ పట్టీ ఉంది చూసారా, ఆ పట్టీ దగ్గరే వేయాలి. అప్పుడు లోపలికి నీట్గా టర్న్ అవుట్ అవుతుంది అన్నమాట. చూడండి, దానిపైనే మనం వేస్తున్నాం. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్కి వద్దాం. ఇప్పుడు మాటికి దారాలు కట్ చేయకుండా ఫ్రంట్కి వెళ్దామండి. ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి చూసారా, ఈ 3 డాట్స్ని ఇవ్వండి ఓపెన్ చేస్తున్నాం. ఆ డాట్ ఎలా ఉందో సేమ్ అలా పట్టుకొని స్టిచ్ వేస్తాం. లైనింగ్ అనుకోండి, లైనింగ్ మెయిన్ క్లాత్ అటాచ్ చేయడం వేరే ప్రాసెస్, అది మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను. ఇప్పుడు ఇది ఒకసారి చూడండి. కాటన్ దానికి అంటే ఒక స్టిచ్ సరిపోతుంది, లేదు మాకు కావాలంటే 2 వేసుకోండి. నేను మెయిన్ దానికి 2 వేస్తాను, మిగతా వాటికి 1 వేసాను, 1 టైం. ఇప్పుడు సెకండ్ సైడ్ డాట్ అండి, అంటే హుక్స్ పట్టి కాజా పట్టి దగ్గర డాట్, అది ఎలా అయితే మార్క్ చేసుకున్నా అలానే కుట్టుకోవాలి. నెక్స్ట్ ఇది అయిపోయింది కదా, నెక్స్ట్ థర్డ్ డాట్.
ఈ థర్డ్ డాట్ కూడా అలానే ఆర్మ్ డాట్ అండి. వేసిన తర్వాత ఇంకొక వైపు, ఇప్పుడు ఇది అర్థం కాకపోతే ఇంకొకటి అర్థమవుతుంది చూడండి. చూడండి కప్పు షేప్లా వస్తుంది ఎంత చక్కగా. నెక్స్ట్ సేమ్ అలానే డాట్ అనేది వేసేస్తాం. ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. ఒకటి అయిపోయింది కదా, ఇంకొకటి. ఆ కప్ చూసారా షేప్ ఎంత బాగా వచ్చిందో. మనకి ఎలా అంటే ఒక కప్పు పెట్టినట్టుగా వస్తుంది అన్నమాట షేప్. నెక్స్ట్ సెకండ్ది కూడా చూడండి. ఫస్ట్ది మీకు ఏమైనా డౌట్ ఉంటే సెకండ్ దాంట్లో చూడండి. ఫస్ట్ది ఇలా సైడ్కి ఇలా డాట్ వేస్తాం. ఎలా అయితే మార్కింగ్ వేసుకున్నామో డాట్ కూడా అలానే వేయాలి. ఇలా ఆర్మ్ డాట్, త్రీ డాట్స్ అయిపోయాయండి. ఇప్పుడు దీనికోసం మనం షేప్ బెల్ట్ అటాచ్ చేస్తాం ఫస్ట్. ఈ రెండు కూడా ఈవెన్గా ఉన్నాయా లేదా చూసుకోవాలి ఎప్పుడైనా సరే. చూసారా, ఇవి లెవెల్గా, సైడ్ డాట్లు లెవెల్గా ఉండాలండి. ప్రతిదీ చిన్న చిన్న చెక్ చేసుకొని మనం చేసుకుంటాం. తర్వాత దీనికోసం షేప్ బెల్ట్ రెడీ చేస్తున్నాం. చూడండి, షేప్ బెల్ట్ కోసం అని వేరే క్లాత్ తీసుకున్నాం. అది కాటన్ క్లాత్. మీరు కూడా అలా ఏదైనా సపరేట్ క్లాత్ తీసుకోండి. ఎందుకంటే మన దగ్గర మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉండదు కదండి, మనం సపరేట్గా తీసుకోవాలన్నమాట. ఎక్స్ట్రా కింద వేయటం కోసం షేప్ బెల్ట్ పట్టీ అంటారు దాన్ని. అది సాఫ్ట్ కాటన్ అయి ఉండాలి, హార్డ్గా ఉండకూడదు. ఇలా తీసుకొని చూడండి, అవి మొత్తం 4 ఉంటాయి. ఒక 2 తీసేసి ఒక 2 మీదే వేస్తే ఇంకొక పట్టీకి. అదిగోండి మన దగ్గర 2 ఉన్నాయి కదా, రైట్ లెఫ్ట్. ఇప్పుడు ఒక దాని మీద మనం ఫోల్డ్ చేసి చూడండి, దానిపైన పెట్టుకోండి. పెట్టుకున్నాక ఎదగల దానిపైన రైట్ సైడ్ చూడండి. ఇప్పుడు మనం పెట్టుకున్నది రాంగ్ సైడ్ కదా మార్కింగ్ వేసాం, రైట్ దాని మీద పెట్టి కుట్టిన తర్వాత అప్పుడు టర్న్ చేస్తాం అన్నమాట. చూడండి, 2 చూడండి. మీకు ఏది కట్ చేయకుండా నీట్గా పెడుతున్నానండి, వీడియో ఏది కట్ చేయలేదు. చూడండి, మనం కొంచెం ఒక 1/2 ఇంచ్ కంటే ఎక్కువ తీసుకుంటాం, 1/2 ఇంచ్ కంటే తక్కువ అలా కుట్టుకుంటాం. ఇక ఇలా తీసి దీన్ని దేనిపైన మనం ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాం కదా దాని మీద టాప్ స్టిచ్ వేయాలంటే, ఎక్స్ట్రా తీసుకున్నాం చూసారా వేరే క్లాత్ కాటన్ది, దాని మీద టాప్ స్టిచ్ వేయాలి. ఎందుకంటే అది లోపలికి టర్న్ అవుట్ అవుతుంది, అందుకే నీట్గా టర్న్ చేస్తాం కాబట్టి మడత పెట్టేటప్పుడు నీట్గా రావటం కోసం. ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసి ఇప్పుడు స్టిచ్ వేయాలి. అలా చేస్తే నీట్గా ఫినిషింగ్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇలా అయిపోయింది కదా. నెక్స్ట్ ఇంకొకటి, దీని మీద ఇంకొక పీస్ ఉంది కదా. ఇప్పుడు మనం చెక్ చేసుకుంటాం ఏదైంది, రైట్ అయింది కదా. దీన్ని ఒక్కసారి ఎలా పెట్టుకోవాలని ఇక్కడే చూసుకొని చేస్తాం. ఎందుకంటే 2 ఒకే వైపు పట్టీలు మీరు అతికిసారనుకోండి మీకు మిస్టేక్ వస్తుంది. అందుకే కట్ చేసినప్పుడు చూసుకుంటాం, కుట్టేటప్పుడు కూడా చెక్ చేసుకుంటూ చేసుకుందాం. నెక్స్ట్ ఇలానే సేమ్ కుట్టుకుంటాం. సేమ్ ప్రాసెస్ అమ్మ. దీన్ని ఇలా ఓపెన్ చేస్తే ఎక్కడ మీకు కనిపిస్తుంది చూడండి. కొంచెం టాప్లో ఇలా స్టిచ్ చేసుకుంటాం. వెంటనే 2 అయిపోయాయి. ఓకే, మనకి షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ కంప్లీట్. ఇది ఈవెన్గా ఉందా లేదా చెక్ చేసుకుంటాం, ఒక దాని మీద ఒకటి పెట్టుకుంటాం. ఈవెన్గా లేకపోతే మాత్రం ఎక్స్ట్రా ఉన్నవి సైడ్స్ కట్ చేసుకుంటాం. ఎందుకంటే మనకు ఒకేలా ఉండాలి, ఒకటి పెద్దది ఒకటి చిన్నది ఉండకూడదు అన్నమాట. అందుకని రైట్ కలుపుకొని పెట్టుకుందాం. అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇవ్వండి చూడండి, అప్పుడు ఈవెన్గా ఉందా లేదా ఎక్స్ట్రా ఏమున్నా కూడా మీరు ఇలా కట్ చేసేసుకోండి. ఇలాంటివే మనకి బ్లౌజ్ పార్ట్ చేయడానికి ఎక్కువ ఇది వస్తుందండి. అందుకని మనం ఎప్పటికప్పుడే నీట్గా చెక్ చేసుకొని కట్ చేసుకుంటే బాగుంటుంది. అప్పుడు కట్ చేసుకుంటే ఇది ఫ్రంట్ పెట్టాలని ఒక ఐడియా కోసం. ఇలా చూడండి, క్లియరా?
చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనం అటాచ్ చేద్దాం. చూడండి, ఒక పార్ట్ తీసుకొని అక్కడ లేయర్స్ ఉంటాయి కదా క్లాత్కి, దాన్ని ఓపెన్ చేయండి. యాక్చువల్లీ మనం ఇక్కడ 3 వేస్తాం లోపల వేసేది, ఇక్కడ మనకి 2 ఉన్నాయి కాబట్టి దాన్ని సపరేట్ చేయండి. ఫస్ట్ వేసేటప్పుడు 2 తీసుకుంటాం, తర్వాత ఒక 1 వెనక్కి పెట్టి ఓన్లీ 2లోనే ఇలా కుడుతున్నాం. అంటే ఇది ఇన్విజిబుల్గా కుట్టేదండి. ఫస్ట్ 2 తీసుకొని ఇలా కుడతాం. కుట్టిన తర్వాత దగ్గర చూడండి, స్టిచ్ వేసిన తర్వాత దీన్ని ఎలా తిరగేస్తాం చూడండి. ఇది కూడా మీరు నేర్చుకోండి. ఇదిగోండి, ఇలా మనం తీసుకొని ఒకటి వదిలేసి దీని మీద చేసాం. ఇప్పుడు దీన్ని చూడండి, రోల్ లాగా చేసి దీన్ని మిడిల్లో పెడతాం. ఇంకొక పీస్ ఉంది కదా, అది పైకి పెట్టి ఇలా కుట్టుకుంటాం. ఇలా కుట్టుకొని లోపల ఉన్నదాన్ని తిరగేస్తాం. లోపల ఉన్నదాన్ని మనం సీదా చేద్దాం. చూడండి, నీట్గా ఇలా కుట్టుకున్న తర్వాత లోపల ఉన్న పార్ట్ని బయటికి తీస్తాం. ఇప్పుడు ఇంకోటి చేస్తాను కదా, మళ్ళీ చూడండి. ఇలా ఒకసారి మీరు చేశారంటే ఒక ఐడియా వస్తుంది. ఈ వీడియో ఆ పార్ట్ చూస్తూ చేయండి. ఇదిగోండి, ఇలా చూడండి, లోపల నీట్గా ఉంటుంది, బయట కూడా నీట్గా ఉంటుంది. ఒక్కసారి అక్కడ ఏమైనా ఎక్స్ట్రాస్ ఉంటే దారాలు అవి చూసుకొని కట్ చేసి, నెక్స్ట్ ఇంకొకటి కూడా సేమ్ చూడండి, లేయర్స్ని ఇలా సపరేట్ చేస్తున్నాం. మనం 3 కదా ఉంటాయి, 3లో 2 పెట్టుకుంటాం, ఇంకో ఒకటి వెనకదలు వదిలేస్తాం అన్నమాట. అలా ఇప్పుడు దీన్ని కూడా అలానే 1 వదిలేసాం, 2 పట్టుకున్నాం. ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చితే మీరు కామెంట్లో తెలియజేయండి, నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇంకా ఫర్దర్గా ఏమైనా మంచిగా చేయటానికి నాకు హెల్ప్ అవుతుంది. ఓకే, మీ బూస్టప్ నేను ఇంకా వీడియోస్ మంచి డిజైనర్ బ్లౌజెస్ కుట్టడానికి హెల్ప్ అవుతుందండి. ఫర్దర్గా మనకి డిజైనర్ బ్లౌజెస్ అవి కూడా నేను చెప్తాను. నెక్స్ట్ ఇలా తీసిన తర్వాత ఓపెన్ చేసి చక్కగా దీన్ని ఇలా రోల్లా పెట్టుకొని ఈ కింద ఉన్న పార్ట్ని దానిపైన వేసి స్టిచ్ వేసేస్తాం. ఓకే, సేమ్ అండి. వేసాక లోపల ఉన్నదాన్ని బయటికి తీస్తాం అన్నమాట. అలా టర్న్ అవుట్ చేసుకుంటే మీకు ఎగ్జాక్ట్గా నీట్గా వస్తుంది. చూడండి, ఇలా బయటికి తీస్తాం. ఇప్పుడు చూడండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ కూడా ఎక్స్ట్రా అది ఉంటే దారాలు అవి కట్ చేసుకుంటాం. ఈ 2 కూడా ఒకసారి చెక్ చేసుకుంటామండి, ఎప్పటికప్పుడే చెక్ చేసుకుంటాం. ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే సరి చూసుకోవాలి. ఓకే, ఈవెన్గా ఉంది. ఒకవేళ ఈవెన్గా కానీ లేకపోతే ఆ డాట్ కొంచెం చిన్నది కుట్టుకోవడం, లేదంటే సైడ్ డాట్ అలా ఏదైనా అడ్జస్ట్మెంట్లు ఇక్కడే చేసుకుంటాం. లేదంటే కుట్టిన తర్వాత ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఉంది కదా, దాని కిందన ఫోల్డ్ చేసి ఇలా ఒక లూజ్ కుట్ అంటూ వేసేసుకోవాలండి. నేను ఓపెన్ చేసేస్తాను కాబట్టి నేను నార్మల్ కుట్టే వేసేస్తున్నాను, ఇంకా మార్చకుండా. ఇదిగోండి, సైడ్ ఇప్పుడు పెద్ద స్టిచ్ అనేది పెట్టుకున్నాను. చూడండి, స్టిచ్ ఫాస్ట్గా అవుతుంది. చూడండి, పెద్ద స్టిచ్ చేస్తే ఏమవుతుందంటే అది ఓపెన్ చేసేయడానికి ఉంటుందన్నమాట. నీట్గా అది హెమ్మింగ్ వేసేసి అది ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేసేస్తాం అన్నమాట. నెక్స్ట్ ఇది అయిపోయింది కదా, దాని తర్వాత షోల్డర్ జాయింట్ అనేది వేసుకుంటాం. ఎక్స్ట్రా ఉన్నది ముందు కట్ చేసేసేయండి. ఎప్పుడైనా ఎక్స్ట్రాస్ ఎప్పటికప్పుడే కట్ చేసేసుకోండి, మీకు అప్పుడు కుట్టేటప్పుడు నీట్గా కనిపిస్తుంది, ఇబ్బంది ఉండదు. ఇప్పుడు బ్లౌజ్ని మన బ్యాక్ పార్ట్ని పెడతాం.
ఇక్కడ ఫ్రంట్ పార్ట్ 2 ఈవెన్గా చూడండి. అక్కడ కస్టమర్ నెక్ మార్చమన్నారు, మనం రౌండ్ కాదు స్క్వేర్ అంటే ఇంకా స్క్వేర్ మార్చేసాను. చూడండి, దీన్ని మనం నీట్గా ఒక స్టిచ్ వేసుకుంటాం, రఫ్ చేస్తాం. మళ్ళీ సేమ్ డబుల్ స్టిచ్ అండి. షోల్డర్ అటాచ్కి ఎప్పుడైనా డబుల్ స్టిచ్. నెక్స్ట్ ఇంకొకటి సేమ్ అలాగే షోల్డర్ అటాచ్ చేయండి. ఈ విధంగా మనం ఫస్ట్ షోల్డర్ అటాచ్ అనేది మనం చేసుకుంటామండి. షోల్డర్ డబల్ స్టిచ్ వేసుకోవాలి ఎప్పుడైనా సరే, ఓకేనా? సింగిల్ స్టిచ్ కాదు. నీట్గా నెక్స్ట్ ఇగోండి ఇలా చూడండి ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు ఇంకొక వైపు కూడా అలానే చేస్తాం కదా. ఇప్పుడు చూడండి, హుక్ పట్టి కాజపట్టి కోసం మనం బ్యాక్ సైడ్ కట్ చేసుకున్న పీస్ ఉంది కదా, ఆ పీసే హుక్ పట్టి కాజపట్టి వేస్తాం. ఇక్కడ ఎలా అంటే రైట్ సైడ్ ఏమో కాజాలు వస్తాయి, లెఫ్ట్ సైడ్ ఏమో హుక్కులు వస్తాయి. ఓకే, ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాం. ఇది హుక్ పార్ట్ చూడండి, కొంచెం ఒక 1/2 ఇంచ్ బయటకు ఉండేటట్టు పెట్టుకొని ఎక్కడ కొంచెం ముందుకి ఇగోండి ఇలా ఒక 1/2 ఇంచుకు కుట్టుకుంటాం అన్నమాట. ఓకే, షేప్ బెల్ట్ నుంచి బయటికి కొంచెం 1/2 ఇంచ్ ఉండాలి. ఇగో దానిపైన టాప్ స్టిచ్ ఒక స్టిచ్ వేసుకోండి. నీట్గా వేసుకొని ఇలా వేయటం, టాప్ స్టిచ్ వేయడం వల్ల లోపలికి బాగా ఫోల్డ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసేసుకొని చూడండి, 1/2 ఇంచ్ ఇక్కడ బాగా కనిపిస్తుంది. అగోండి షేప్ బెల్ట్ కంటే అవుట్ సైడ్ కనబడుతుంది కదా, అలా 1/2 ఇంచ్ బయటకు ఉండాలి, ఎందుకంటే అది ఫోల్డ్ చేసి కుడతాం. చూడండి, ఇప్పుడు ఇగో ఇలా కనిపిస్తుందా? ఇప్పుడు పైన 1/2 ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసి దీన్ని ఇలాగా ఫోల్డ్ చేసి లోపలికి ఇలా మడత పెడతాం. బాగా అర్థమైందా? నెక్స్ట్ దీన్ని కొంచెం రఫ్ చేసుకుంటూ రివర్స్ స్టిచ్తోని కొంచెం నీట్గా కంటిన్యూషన్ స్టిచ్ అనేది వేసేసేయండి. ఇది ఒకసారి బాగా చూడండి. ఇక్కడ రివర్స్ స్టిచ్ కొంచెం నీట్గా రఫ్ చేసుకొని స్ట్రెయిట్గా ఆ స్టిచ్ అనేది వేసేస్తాం. నెక్స్ట్ అదే దీంట్లో స్ట్రెయిట్గా స్టిచ్ వేసేస్తాం. చూపిస్తాను నీట్గా ఎంత నీట్గా వచ్చిందో చూడండి. ఓకేనా? ఇలా ఎక్స్ట్రా ఉండేది కొంచెం కట్ చేసేసేయండి. నెక్స్ట్ కాజాలండి. కాజాలకి ఏం చేస్తాం, ఇది పైనుంచి కిందకి చేసాం కదా, ఇది లోపల నుంచి బయటికి తీస్తాం. ఇది ఇన్సైడ్ నుంచి అవుట్కి వస్తుంది. చూడండి, ఇది ఇన్సైడ్ మనం ఫస్ట్ కుట్టుకుంటున్నాం. సేమ్ ప్రాసెస్, పైన ఒక 1/2 ఇంచ్ ఉండాలి, కుట్టుకునేటప్పుడు ఒక 1/2 ఇంచ్ ఖర్చుతో కుట్టుకుంటాం. కుట్టుకొని ఎక్స్ట్రా ఏదుందో కట్ చేసుకొని ఫోల్డ్ చేసేస్తాం. ఇదిగోండి, ముందు దీన్ని ఫోల్డ్ చేసడం చూపిస్తాను. 1/2 ఇంచుని పట్టుకుంటాం, ఈ విధంగా మనం ఫోల్డ్ చేస్తాం. నీట్గా ఇలా మడత పెట్టుకొని పైకి ఇలా పెట్టుకుంటాం. చూడండి, ఒకేలా ఈవెన్గా ఉండాలి. కుట్టేటప్పుడు ఫస్ట్ రఫ్ చేస్తాం. రఫ్ చేసి దాని తర్వాత స్ట్రెయిట్గా దాన్ని ఇలాగా నీడిల్ కింద పెట్టి దాన్ని టర్న్ చేసుకుంటాం. చేసుకొని ఇది ఫోల్డ్ చేసి కొంచెం లాగామనుకోండి స్ట్రెయిట్గా వచ్చేస్తుందండి. ఓకేనా? నీట్గా స్ట్రెయిట్గా స్టిచ్ చేయండి. తర్వాత మిడిల్లో కొంచెం గ్యాప్ ఇచ్చి ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చి ఆ 1/2 ఇంచ్ గ్యాప్లోనే ఇంకో కుట్టు వేయండి. అక్కడ ఎందుకు, మనం కాజాలు ఆ ప్లేస్లోనే వేస్తాం అన్నమాట. అందుకే ఈ ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే కట్ చేసేసుకోండి, నీట్గా ఉంటుంది. ఇలా చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు మనం దీన్ని చెక్ చేసుకుంటామండి. ఇప్పుడు మీకు లాస్ట్ టైంకి చెప్పాను కదా, ఇది చెక్ చేసుకోవాలి. ఏదైనా ఎక్స్ట్రా ఉంటే మాత్రం కొంచెం కట్ చేసేసుకోవాలి, ఏమైనా ఎక్స్ట్రా ఉంటే. ఓకే, ఇప్పుడు హ్యాండ్స్ అటాచ్ చేస్తాం. హ్యాండ్స్కి ఏంటి, మనకి ఆ సైడ్ పీస్లు అటాచ్ అవుతాయి కదా, అవి ఎలా అటాచ్ చేయాలో చూపిస్తాను చూడండి. రైట్ సైడ్ ముక్కని అతుక్కోవాలండి, సైడ్ ఎక్స్ట్రా ముక్కలు, ఎందుకంటే మనకి ఇక్కడ చంకలో అతుకులు పడతాయి. ఓకేనా? ఆర్మ్ దగ్గర జాయింట్స్ పడతాయండి.
అంటే అన్ని బ్లౌజెస్కి పడతాయని కాదు, కొన్ని మనకి సన్నంగా ఉన్న వాళ్ళకి పడదండి, కొంచెం బొద్దుగా ఉండే వాళ్ళకి పడుతుంది. చూడండి ఈ విధంగా మనం కట్ చేసుకునేటప్పుడు ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఆ ముక్కల్ని ఇక్కడ చూడండి. ఒక్కసారి మనం మాటికి కట్ చేయకుండా మనం డైరెక్ట్గా మిషన్ ఇది చేస్తున్నాం. ఇలా చేసుకోవడం వల్ల చూడండి, ఒకసారి అయిందా, ఇక్కడ కట్ చేయాలి, అక్కడ మెయిన్ దగ్గర కట్ చేయకుండా వర్క్ ఫాస్ట్ అవుతుందండి. మీరు ఇది నేర్చుకోండి. ఎప్పుడైనా సరే వర్క్ ఈజీ చేసుకోండి, కష్టంగా అనిపించకూడదు, సరేనా. ఇక్కడ కొంచెం రఫ్ చేసి ఇలా నీట్గా స్ట్రెయిట్గా ఇలా కుట్టు వేయండి. రఫ్ చేయండి ఫస్ట్లోని లాస్ట్లో, అలా చేస్తే ఎప్పుడు ఊడిపోదు థ్రెడ్. ఇలా ఇప్పుడు అయిపోయింది. ఇక్కడ కిందన ఎక్స్ట్రాస్ ఉండేవి కట్ చేసేస్తున్నాం. చేశాక ఇక్కడ ఒక పీస్ ఇంకా అటాచ్ అవ్వాలి, ఇంకా ఆ పీస్ కూడా మనం అటాచ్ చేసేస్తే టోటల్ కంప్లీట్ అయిపోతుంది. కొంచెం నీట్గా రఫ్ చేసి కింద ఏరియాలో కొంచెం ఒక 1/2 ఇంచ్కి ఇలాగ కుట్టుకోండి. జస్ట్ 1/2 ఇంచ్ ఏరియా ఇలా ఫోల్డ్ చేసి కుట్టండి. పావు ఇంచు నీట్గా ఇలా స్ట్రైట్గా ఇలా కుట్టడం వల్ల మీకు ఫోల్డ్ చేయడానికి బాగుంటుంది. కిందన మీకు ఫోల్డింగ్ హెమ్మింగ్ అవుతుంది కదా, ఆ హెమ్మింగ్ ఫినిషింగ్ నీట్గా అవ్వటం కోసం ఇలా ఫోల్డ్ చేస్తాం. ఇలా నెక్స్ట్ ఇలా ఇలా ఒక 1/2 ఇంచు నీట్గా ఇలా పెట్టుకొని స్టిచ్ వేసుకుంటాం. ఇలా ఫోల్డ్ చేసుకున్నది ఇగోండి, ఒక 1/2 ఇంచ్కి ఇలా ఫోల్డ్ చేస్తాం. ఈ 1/2 ఇంచ్ది మనం ఇలా కుట్టుకుంటాం. కొంచెం పెద్ద కుట్టుకుంటే మీకు ఓపెన్ చేసుకొని హెమ్మింగ్ వేసేటప్పుడు ఓపెన్ చేసుకోవడానికి బాగుంటుంది. ఓకేనా, ఇది హెమ్మింగ్ కోసమే. ఈ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, మీకు 1 బై 1 బాగా అర్థమవుతుంది. మీరు మీ మదర్కి కుట్టివ్వచ్చు చక్కగా, ఎవరికైనా కుట్టి కాటన్ది కాబట్టి. నెక్స్ట్ దీని తర్వాత లైనింగ్ బ్లౌజ్ కూడా చేస్తాను మీకోసం. ఓకే, ఇంకా 1 బై 1 మీరు మెసేజ్ చేయండి. ఇది క్లాస్ అంటే ఇప్పుడు నేను చెప్తున్నది మీకు ఎలా అనిపించిందో, స్టిచ్చింగ్ ఎలా అనిపించింది. ఓకే, ఇలా టోటల్గా మనం కింద ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ వేసుకుంటాం. ఓకే, ఇప్పుడు దీన్ని ఇగోండి ఇలా చూసారా, ఎక్స్ట్రా ఏమైనా ఉంటే తీసుకోవచ్చు. ఫస్ట్ మనం హ్యాండ్ అటాచ్ చేసేద్దాం. హ్యాండ్ అటాచ్ చేసే ముందు చిన్న టెక్నిక్ చూడండి. ఇది మనం ఫ్రంట్ బ్యాక్ ఒకదాని మీద ఒకటి వేసుకొని, ఇది దేనికి అంటే మనం హ్యాండ్ అటాచ్ చేసిన తర్వాత ప్లస్ సింబల్ లాగా ఆర్మ్ దగ్గర రావడానికి. చూడండి, ఎక్స్ట్రా ఏదైనా ఉందనుకోండి, ఇక్కడ చూడండి కొంచెం ఎక్స్ట్రా ఉంది, అది కట్ చేసేస్తున్నాను. అలా చెక్ చేసుకొని రెండు వైపులా చెక్ చేసుకొని కట్ చేసేయాలండి. ఓకేనా, ఇలా రెండు వైపులా చెక్ చేసుకుంటే మీరు హ్యాండ్ అటాచ్ చేశాక ప్లస్ సింబల్లో వస్తుంది. ఇప్పుడు మనం కరెక్ట్గా మిడిల్ పాయింట్ చూసుకొని, హ్యాండ్ మిడిల్ పాయింట్ చూసుకొని చక్కగా హ్యాండ్ అటాచ్ చేసేయండి. రైట్ కలుపుకొని హ్యాండ్ మిడిల్ నుంచి అటాచ్ చేసుకోండి. ఓకే, అప్పుడు మీకు ఎగ్జాక్ట్గా మిడిల్ పాయింట్ అనేది జరిగిపోకుండా ఉంటుంది. ఒకవైపు నుంచి కుట్టుకుంటూ రండి, దాని తర్వాత ఇంకోవైపు కుట్టండి. అలా 2 హ్యాండ్స్ జాయింట్ చేసేసేయండి. ఇంకా ఇలా మీరు హ్యాండ్తో గట్టిగా లాగద్దు. హ్యాండ్ అటాచ్ చేసేటప్పుడు ఫ్రీగా మూమెంట్ ఉండాలి అంతే తప్ప అది జరపద్దు.
చూడండి. ఇలా ఫిట్టింగ్ అనేది నీట్గా చేసుకుంటాం. ఇప్పుడు ఇదిగోండి ఇంకొక స్టిచ్ వేస్తున్నాం. ఇంకో స్టిచ్ వేసినప్పుడు ఇంకొక వైపు జాయింట్ అవ్వలేదు కదా, అది కూడా పెట్టుకొని జాయింట్ చేసేస్తాం. ఇప్పుడు హ్యాండ్ చూడండి, ఇంకో వైపు జాయింట్ అయిపోతుంది, అక్కడ డబుల్ స్టిచ్ అయిపోతుంది. ఇక్కడేమో సింగిల్ స్టిచ్ అవుతూ మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ కనెక్ట్ చేస్తాం అన్నమాట. హ్యాండ్ అటాచ్ అనేది మంచిగా అవ్వాలంటే ఇలా చేయొచ్చు, లేదా ఇంకొకటి పిన్ పెట్టి కూడా చేయొచ్చు. మిడిల్లో మనం పిన్ పెట్టి కూడా చేసుకోవచ్చు. పిన్స్ చిన్న చిన్నవి ఉంటాయండి, బాల్ పిన్స్. మన వీడియోలో చూస్తే నేను ఎక్కడో దగ్గర చూపిస్తాను. ఆ బాల్ పిన్ యూస్ చేసి కూడా చేయొచ్చు. ఇలా చూడండి, కంప్లీట్గా ఆ హ్యాండ్ అటాచ్ అనేది కూడా చేసేసుకోండి. ఓకే, ఇలానే సెకండ్ టైం అంటే ఇంకొక హ్యాండ్ కూడా అలానే చూడండి ఎంత నీట్గా వచ్చిందో. సెకండ్ హ్యాండ్ కూడా అలానే. ఫస్ట్ మిడిల్ ఇక్కడ పెట్టుకుంటాం. మిడిల్లోని ఆ పాయింట్ కరెక్ట్గా కట్ ఎక్కడుందో ఆ కట్ని అక్కడ పెట్టి అక్కడి నుంచి మిషన్ దగ్గర చూడండి. హ్యాండ్తో మూవ్ చేస్తున్నాం కానీ ఏది లాగకండి, ఎందుకంటే అసలు లాగితే క్లాత్ సాగి మీకు ప్రాబ్లం అవుతుంది, మంచిగా రాదు. నెక్స్ట్ సేమ్ అండి, ఇలానే టోటల్ ఎండ్ వరకు కంప్లీట్ చేసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ అండి, ఇలా అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి, మిడిల్ నుంచి సెకండ్ స్టిచ్ అనేది ఇంకొకటి వేస్తాం. కొంచెం టైం అయినా కూడా మంచిగా చేసుకోండి. నెక్స్ట్ ఈ విధంగానే మనం ఇంకొకటి కూడా మనం స్టిచ్ చేసుకుంటాం. కంటిన్యూషన్ మనం హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, షోల్డర్ అనేది కరెక్ట్గా మనకి హ్యాండ్ మనం చిన్న కట్ పెట్టుకుంటాం కదా, హ్యాండ్ మిడిల్ అనేది కరెక్ట్గా లెవెల్గా ఉండాలి. అది అటు ఇటు ఉండకూడదు. అప్పుడే నీట్గా మనకి హ్యాండ్ ఫిట్ అవుతుంది అన్నమాట. తర్వాత ఇగోండి, ఇలా మిడిల్లో కరెక్ట్గా వచ్చింది చూసారా, చెక్ చేసుకోవాలి. డబల్ స్టిచ్ కూడా మనం వేసేసుకోవాలి. తర్వాత నీట్గా మనం ఫిట్టింగ్ ఎలా స్టిచ్ చేస్తాం, ఫస్ట్ హ్యాండ్ ఫిట్టింగ్లో ఏం చేస్తాం, ఫస్ట్ హ్యాండ్ లూజు, ఆర్మ్ రౌండ్ చెక్ చేసుకుంటాం. ఫస్ట్ ఇవ్వండి, హ్యాండ్ లూజ్ చెక్ చేసుకుంటున్నాం. హ్యాండ్ లూజ్ ఎంత కావాలో అంతా చెక్ చేసుకొని కరెక్ట్గా, దాని తర్వాత ఆర్మ్ రౌండ్, ఆర్మ్ రౌండ్ కూడా సేమ్ అలా టేప్తోనైనా చెక్ చేసుకోవచ్చు, బ్లౌజ్తోనైనా చెక్ చేసుకొని ఆ మార్కింగ్ అనేది పెట్టుకుంటాం. ఫస్ట్ హ్యాండ్ లూజ్ కరెక్ట్గా కొంచెం రఫ్ చేయాలండి, రెండు ఈవెన్గా ఉండాలి. ఈ స్టిచ్ వేసాం కదా, అది ఈవెన్గా ఒక లైన్గా పట్టుకోవాలి. ఒకటే స్టిచ్ ఆర్మ్ రౌండ్ వరకు వేయండి. తర్వాత స్టాప్ చేసి కొంచెం, దాని తర్వాత మనకి వేస్ట్ ఉంది కదా, 4 పార్ట్స్ చేసుకున్నాం కదా వేస్ట్ ఉండేది, ఆ 4 పార్ట్ని ఇక్కడ ఆల్రెడీ ఈ బ్లౌజు
పాత బ్లౌజ్ స్టిచ్ చేసింది నేనే కాబట్టి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా నేను చూసుకుంటున్నాను. లేదంటే మీరు వేస్ట్ని బై 4 చేసి కూడా మీరు పెట్టుకోవచ్చు. మార్కింగ్ వేసుకుంటాం కరెక్ట్గా. ఫర్ ఎగ్జాంపుల్ 30 అనుకోండి, అన్ని వైపులా 7.5 7.5 రావాలి. అలా మార్కింగ్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదిగోండి ఇలా చెక్ చేసుకుంటున్నాను. చెక్ చేసుకొని మనం పెట్టుకుంటే స్ట్రైట్గా ఒకటే స్టిచ్ వేసుకోవచ్చు. ఇది నీట్గా కొంచెం మార్కింగ్ వేసేసుకుంటే మనకు స్టిచ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. మీరు ఇలాంటివి చిన్నవి నీట్గా రావడానికి టిప్స్ పాటిస్తూ చేస్తే ఏ బ్లౌజ్ అయినా మీరు నీట్గా కుట్టుకోవచ్చండి. ఫినిషింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వేస్ట్ చెస్ట్ అన్ని పార్ట్లో ఫిట్గా ఉంటేనే బ్లౌజ్ నీట్గా ఉంటుంది. కాటన్ బ్లౌజ్ అయినా కాదండి, లైనింగ్ బ్లౌజ్ అయినా సరే ఫిట్టింగ్ ఇలానే చేయాలి. స్టిచ్చింగ్ అంతా సేమ్, లైనింగ్ అయినా మెయిన్దైనా అక్కడ లైనింగ్ యాడ్ అవుతుంది అంతే. ఇంకా నెక్ ప్యాటర్న్స్ అంటారా, మనం ఆటోమేటిక్గా 1 by 1 మనం క్లాస్లో చెప్పుకుందాం తర్వాత. మీరు ఇంకా చాలామంది మీరు సపోర్ట్ చేసినట్టయితే ఇంకా నేను చాలా వీడియోస్ చేయడానికి నాకు కూడా బూస్టప్ ఉంటుంది. సేమ్ ఇదే దీంట్లో చాలామంది అడిగారండి కాటన్ బ్లౌజ్ ఫస్ట్ మాకు కుట్టి చెప్పరా అని, అందుకే నేను ఇది పెట్టడం జరుగుతుంది. చూడండి, దాని తర్వాత మనం మార్క్ చేసుకున్నాం కదా, సేమ్ దాని మీదే స్టిచ్చింగ్ వేసేస్తున్నాం. కొంచెం రఫ్ కిందన పైన రఫ్ చేయాలి క్లాత్ని, రివర్స్ స్టిచ్ అంటారు. ఆ రివర్స్ స్టిచ్ వేసుకున్నాక సేమ్ దాని పక్కనే ఒక 1/4 ఇంచ్ డిస్టెన్స్లోనే ఇంకో కుట్టు వేయాలి. అలా 3 స్టిచెస్ వేసుకుంటే సరిపోతుంది. ఫిట్టింగ్ స్టిచ్ 3 వేసేస్తాం. ఎక్స్ట్రా ఏమున్నా కూడా 3 వేసేసాక ఇదిగోండి దాని పక్కనే కొంచెం ఇంకొక దగ్గర ఇవ్వండి. సేమ్ ఇంకా అటువైపు అయిపోయింది కదా, ఇప్పుడు ఇటువైపు కూడా ఫిట్టింగ్ అనేది సేమ్ అండి. మార్కింగ్ వేస్ట్ మార్కింగ్, తర్వాత ఆర్మ్ రౌండ్, తర్వాత హ్యాండ్ లూజ్. దీన్ని ఇలా చేస్తున్నాం. ఫిట్టింగ్ చేసిన తర్వాత మనం నెక్ దగ్గర చూడండి ఆర్మ్ రౌండ్ 9 ఉండి 9 మనం చెక్ చేసుకొని మార్క్ పెట్టేసుకుంటాం. ఈ 9 దగ్గర మనం మార్కింగ్ పెట్టుకుంటే కరెక్ట్గా స్ట్రెయిట్గా వస్తుంది అన్నమాట. మన బాడీ మెజర్మెంట్లు అన్నీ మార్క్ చేసాక స్ట్రెయిట్గా రావాలి. చూడండి, అక్కడికి మార్క్ చేసాం కదా, ఇప్పుడు అక్కడికి పట్టుకొని నీట్గా సెట్ చేసుకుంటాం. దాని తర్వాత హ్యాండ్ లూజ్, ఒక హ్యాండ్కి ఏ లూజ్ ఉందో ఇంకొక హ్యాండ్ దాన్ని పట్టుకొని లూజ్ చేస్తాం. ఇది ఇలా పట్టుకొని అండి ఒకసారి చెక్ చేసుకుంటున్నాం. ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంది కదా, అదే దీంట్లో మార్కింగ్ వేసుకుంటాం. స్ట్రైట్గా ఒకటే స్టిచ్ వేసేస్తున్నాం చూడండి. దాని తర్వాత సేమ్ మనం ఇందాకలా చేసినట్టుగా ఇటువైపు కూడా మీకు ఎక్కడ వీడియో కట్ చేయట్లేదు, ఎందుకంటే ఒక దగ్గర అర్థం కాకపోతే ఇంకొక దగ్గర అర్థమవుతుందని డీటెయిల్గా చూస్తూ చేయండి. సేమ్ కొంచెం గ్యాప్లోనే ఇంకొక 1/4 ఇంచ్ గ్యాప్లోనే ఇంకొకటి. ఇలా మనం స్టిచ్ వేసేస్తాం.
నెక్స్ట్ థర్డ్ వన్ కూడా అలాగే 3 స్టిచెస్ అని చెప్పాను కదండి, ఇలా. దాని తర్వాత ఎక్స్ట్రా ఏమున్నా కూడా నీట్గా లెవెల్గా కట్ చేసుకుంటాం. ఈ 3 స్టిచెస్ కూడా వేసేస్తున్నాను కదా. ఇక్కడ ఎడ్జ్లో మనం ఎక్కడైతే మనం చూడండి కట్ అంటే క్లాత్ అనేది పెట్టాలనుకుంటున్నాం ఖర్చు, అక్కడే కుట్టు వేసి ఎక్స్ట్రా ఏదైనా ఉంటే లెవెల్గా కట్ చేసేస్తాం. చూడండి ఇప్పుడు మనకి ఎక్స్ట్రాస్ అన్నీ ఇప్పుడు ఎలా కట్ చేస్తాను. ఆల్రెడీ ఒక కుట్టు వేసుకున్నాం కదా, దాని పక్కనే ఇలా స్ట్రైట్గా కుట్టిన పక్కనే ఇలా ఎక్స్ట్రాస్ కట్ చేసేయాలి. దీనివల్ల దారం పోగులు రావడం అలాంటివన్నీ ఉండవు, నీట్గా ఉంటుంది. చూడండి లోపల ఎలా ఉంటుంది, ఇది అవుట్ సైడ్ ఎంత నీట్గా ఉంటుంది. సేమ్ దీన్ని కూడా మనం ఇప్పుడు అది అయిపోయింది కదండి. ఈ క్రాస్ పీసులని మీరు కట్ చేసుకున్నాం కదా ముందు వీడియోలో, దాన్ని క్రాస్గా జాయింట్ చేయాలి. మొత్తం అన్ని క్రాస్గా జాయింట్ చేసి నెక్ పట్టి తిప్పాలన్నమాట. ఇది జాయింట్ చేయడమే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఏం లేదండి, ఇది స్ట్రైట్గా జాయిన్ చేసేది నీట్గా రాదు అన్నమాట, ఊడిపోతూ ఉంటుంది. క్రాస్గా జాయిన్ చేస్తే ఊడిపోదు పీస్. దీని తర్వాత మీరేం చేస్తారంటే ఈ పీసెస్ అన్నీ అటాచ్ చేసుకుని చక్కగా హ్యాండ్తో ఓపెన్ చేసి నీట్గా హ్యాండ్తో లైట్గా ఇలా రఫ్ చేయండి. చేస్తే ఫ్లాట్గా అవుతాయి. అప్పుడు మీకు నెక్ తిప్పేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఓకేనా? ఇలా పీసెస్ అన్నీ రెడీ చేసుకొని వచ్చాం. ఇప్పుడు రైట్ సైడ్ ఈ పీస్ని పెట్టి నీట్గా ఒక 1/2 ఇంచు ఉండేటట్టుగా మొత్తం నెక్ అంతా తిప్పుకుంటూ కుట్టుకోవాలి. ఈ కుట్టుకునేటప్పుడు జాగ్రత్తగా క్లాత్ని లాగకుండా నీట్గా సర్దుకుంటూ కుట్టుకోవాలండి. ఓకేనా? ఇలా నీట్గా పెట్టుకుంటూ చూడండి, హ్యాండ్ ఎంతవరకు అయితే మీరు సర్దుకుంటారో హ్యాండ్తో అంత నీట్గా వస్తుంది. ఏది క్లాత్ ఎక్కడ లాగకుండా సర్దుకోండి. ఓకేనా? ఇదే ప్రాసెస్లో మొత్తం నెక్ దగ్గర స్టిచ్ వేసేసేయాలి. ఇలా కొంచెం కుట్టుకుంటూ ఆగుతూ ఉండండి. ఫాస్ట్గా కాకుండా కొంచెం కుట్టుకుంటూ స్టాప్ చేయండి. మళ్ళీ సర్దుకోండి, మళ్ళీ కుట్టుకోండి. ఇలా మధ్యలో ఆగుతూ చేసుకోండి. ఓకేనా? ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు జస్ట్ అంటే బేసిక్ ఎవరైతే క్లాస్ మన దగ్గర నేర్చుకున్నారో వాళ్ళ కోసం అండి ఇది. నేను ఇంకా మంచి డిజైనర్ బ్లౌజెస్ అవన్నీ కూడా ఫర్దర్గా కుట్టి మీకు చూపించడం జరుగుతుంది. ఇంకా ఎవరికైనా కావాలంటే మీరు నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇప్పుడు మనం కుట్టుకున్నాం కదా, దాన్ని అక్కడ చిన్న ఫోల్డ్ చేయాలి. ఎందుకంటే ఇది స్క్వేర్ నెక్, అక్కడ చిన్నగా ఫోల్డ్ చేసి దాన్ని క్రాస్గా తిప్పుకోవాలి. పాదం తిప్పుకొని నీట్గా కంటిన్యూషన్ స్టిచ్ వేస్తున్నాం. చూడండి, ఇది చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఒక వీ షేప్లో ఆ ఏరియాలో తిప్పాలండి. రౌండ్ అయితే మీకు ఇబ్బంది లేదు, ఒకే రౌండ్లో మీరు కుట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. సేమ్ ఇదే ప్రాసెస్లో కంటిన్యూషన్ మనం అలానే నీట్గా సర్దుకుంటూ అక్కడ ఫోల్డ్ చేసుకొని లోపలికి ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలండి. ఇది మనం మొత్తం కుట్టేసిన తర్వాత లోపలికి ఫోల్డ్ చేసి దీన్ని కుడుతున్నాం. ఇప్పుడు మీరు ఒకసారి ఇలా కుడుతూ చేయండి. కాటన్ బ్లౌజే కాదు, మీకు లైనింగ్ వితౌట్ లైనింగ్, ఇలా లైనింగ్ అయితే మనం పైపింగ్ వేసుకుంటాం. ఎక్కువగా పైపింగ్ వేసుకుంటే మీకు నీట్గా వస్తుంది. మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీకు ఏమో అంటే పైపింగ్ కోసం ఇంకేమైనా కావాలన్నా నేను క్లాసులు కూడా ఇస్తాను. ఆన్లైన్ క్లాసెస్, ఆఫ్లైన్ క్లాసెస్ కూడా ఇస్తాను.
మీకు ఎవరికైనా ఇంకా స్టిచ్చింగ్ క్లాసెస్ కావాలన్నా కూడా చాలా మోడల్స్ చెప్తానండి. పలాజో ప్యాంట్లో టైప్స్, డ్రెస్లో టైప్స్, న్యూ ట్రెండీ మోడల్స్, శారీస్తో కన్వర్టెడ్ డ్రెస్సెస్ అలాంటివి చాలా చెప్తాం. ఎవరికైనా అలా కావాలంటే మీరు కన్సల్ట్ చేస్తే నేను కంటిన్యూ ఆ క్లాసెస్ అనేవి ఇస్తాను. దాని డీటెయిల్స్ కూడా నేను చెప్తాను. వీక్లీ క్లాసెస్, మంత్లీ క్లాసెస్ ఇంకా అలాంటివి ఏమైనా కావాలంటే ఆన్లైన్లో చెప్తానండి. మీరు ఎక్కడున్నా పర్వాలేదు, ఆన్లైన్లో క్లాసెస్ నేను కండక్ట్ చేస్తాను. ఇప్పుడు చూద్దాం దీని కంటిన్యూషన్. మనకి స్టిచ్చింగ్ అనేది కంటిన్యూ చేస్తున్నాం. సేమ్ లోపలికి ఫోల్డ్ చేసి కుట్టుకుంటున్నామండి. ఇలా లాస్ట్లో ఇలా లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేస్తాం. దీన్ని మనం హెమ్మింగ్ వేస్తాం. చూడండి, లాస్ట్ ఎడ్జ్ వరకు వచ్చాం. అయిపోయింది. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నది చూసుకొని ఒకసారి చూడండి. స్క్వేర్ నీట్గా ఇది లోపలికి ఫోల్డ్ చేసి హెమ్మింగ్ వేసుకుంటాం అన్నమాట.